నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఆలపర్తి రామకృష్ణ గారు రచించిన మట్టి వాసన ధారావాహికం నుండి 3వ భాగం వినేద్దామండి. నరేంద్ర మనోనేత్రంలో ఎన్నో దృశ్యాలు సినిమా రేళ్లలా కదిలాయి. సుందరము తను స్థాపించిన ఇంజనీరింగ్ కంపెనీ దినదినాభివృద్ధి చెందుతుంది. 10 లక్షలు పెట్టుబడి పెడితే ₹1,00,00,000 బ్యాంక్ అకౌంట్లోకి వస్తున్నాయి. కోట్ల సంపాదన చూసి సుందరానికి తనకు పిచ్చెక్కిపోతూ ఉంది. పగలు రాత్రి కష్టపడుతున్నారు. 4 స్టాఫ్తో మొదలైన తమ కంపెనీలో స్టాఫ్ 100 పెరిగింది. 4 అంతస్తుల భవనంలో అన్ని కంపెనీ కార్యకలాపాలే సాగుతున్నాయి. నీది గోల్డెన్ హ్యాండ్రా, పట్టిందంతా బంగారం అయిపోతూ ఉంది. మైదాన్ టచ్ నీ హ్యాండ్ది. మైదాన్ అనేవాడు ఏది టచ్ చేసినా బంగారం అయిపోతుందని హై స్కూల్లో చదివాం కదా అన్నాడు సుందరం ఓ రోజు. మైదాన్ గతి చివరికి ఏమైందో గుర్తుంది కదా. ఆహారం పట్టుకున్న బంగారం అయిపోతుంది. గొంతులో ముద్ద బంగారపు ముద్ద. గ్లాస్తో నీళ్లు అందుకుంటే అది బంగారం అయిపోతుంది. చివరికి కూతుర్ని పట్టుకుంటే ఆ ముద్దులు మూటకట్టే పాప కూడా బంగారపు బొమ్మగా మారిపోతుంది. అత్యాశతో తను ఏది ముట్టుకుంటే అది బంగారం కావాలని దేవుడిని కోరుకున్న ఫలితం అది అన్నాడు. తన భుజం తట్టిన సుందరం, మనం మరీ అంత అత్యాసపరులం కాదులే, మన టైం బాగుంది. ఏ ప్రాజెక్టు చేపట్టినా లాభాలు వస్తున్నాయని చెప్తున్నాను అంతే అన్నాడు. తన ఛాంబర్లో టేబుల్ మీద మ్యాప్స్ పేపర్లు 4-5 సార్లు వెతికాడు. కావలసిన బ్లూ ప్రింట్ కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది, కట్టబోయే బహుళ అంతస్తుల భవనం చుట్టూ పచ్చదనం కోసం గ్రీన్ బెల్ట్ ఏరియా మరికొంత పెంచమని, ఆ మార్పులు చేసి బ్లూ ప్రింట్ పట్టుకురమ్మని గణేషన్కి 2 రోజుల క్రితం చెప్పాడు. మెట్లు దిగి స్టాఫ్ ఉండే 2వ ఫ్లోర్కి వెళ్ళాడు. గణేష్ సీట్లో మెరుపు తీగలాంటి అమ్మాయి కనిపించింది. డ్రాఫ్ట్ మ్యాన్ గణేష్ ఏడి అడిగాడు. అతని ప్లేస్లో నన్ను అపాయింట్ చేశారండి అంది ఆ అమ్మాయి నమ్రతతో కూడిన గొంతుతో. ఆరావళి అపార్ట్మెంట్స్కి సంబంధించిన బ్లూ ప్రింట్లో కొన్ని మార్పులు చేయమని గణేషన్కి చెప్పాను. ఆ ప్లాన్ ఎక్కడుందో వెతికి నా ఛాంబర్కి పట్టుకురండి. 3వ ఫ్లోర్లో ఉంది నా ఛాంబర్ అనేసి వెళ్ళబోయాడు. మీరు ఎవరో తెలుసుకోవాలని అలా అడగటం పద్ధతో కాదో నన్ను కంగారు పడుతూ నిలబడి ఉంది. ఛాంబర్లోకి వచ్చి సుందరానికి ఫోన్ చేశాడు. గణేషన్ బాగా అనుభవం ఉన్న వ్యక్తి. ఏ పని చెప్పినా చురుగ్గా నిమిషాల్లో చేసేస్తాడు. అతన్ని తీసేసి కొత్త అమ్మాయిని అతని ప్లేస్లో అపాయింట్ చేశావేమిటి అడిగాడు. గణేషన్ కూతురు అల్లుడు అమెరికాలో ఉంటున్నారు. కూతురు డెలివరీ టైం అమెరికా వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత తిరిగి వచ్చినా ఉద్యోగంలో చేరనన్నాడు. కొడుకు కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని పిల్లలు ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారట. అందుకే అతని ప్లేస్లో కోమలని అపాయింట్ చేశాను. 2 సార్లు గణేషన్ విషయం నీకు చెప్పాను, నువ్వు మర్చిపోయినట్టున్నావు. నీకు వర్క్ తప్పితే ఏది పట్టదుగా అన్నాడు సుందరం. కోమలి, వెరీ నైస్ నేమ్. అప్పుడే ఇచ్చుకుంటున్న ఎర్ర గులాబీలా కోమలంగా ఉంది ఆ అమ్మాయి మనసులో అనుకున్నాడు. గ్లాస్ డోర్ నాక్ చేసి లోపలికి వస్తున్న కోమలని చూసి ఫోన్ పెట్టేశాడు. ఆరావళి అపార్ట్మెంట్స్ బ్లూ ప్రింట్ సార్. మీరు చెప్పినట్లు మార్పులు చేర్పులు చేశాను. గణేషన్ గారు ఎలా చేయాలో కూడా చెప్పారు అంది ఆ అమ్మాయి బ్లూ ప్రింట్ టేబుల్ మీద పరుస్తూ. పచ్చగా మెరిసిపోతూ బిల్డింగ్ ప్లాన్ మీద కదలాడుతున్న ఆ అమ్మాయి చేతి వేళ్ల మీద దృష్టి నిలిచింది. కూర్చోండి అంటూ అటెండర్ చేత 2 కప్పులు కాఫీ పంపమని స్టెనోకి ఫోన్ చేసి చెప్పాడు. హాల్లో అందరము ఇప్పుడే కాఫీ తాగాం. ఆ అమ్మాయి మాటల్లో తమిళ యాస ఉంది. నా ఛాంబర్కు మొదటిసారి వచ్చారు, మరో కప్పు కాఫీ తాగినా ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు నవ్వుతూ. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి డైరెక్ట్గా మీ ఆఫీసులో చేరాను. ఇంతకుముందు పనిచేసిన అనుభవం లేదు కాబట్టి బిల్డింగ్ ప్లాన్ కరెక్షన్స్లో తప్పులు దొర్లి ఉండవచ్చు అంది ఆమె. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? నమ్రతతో ఎటువంటి తొట్టుపాటు లేకుండా నిదానంగా మాట్లాడుతూ ఉంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి వచ్చి ఉంటుంది అనుకున్నాడు. కానీ తన అంచనా తప్పయింది ఆమె సమాధానం వినేసరికి. మా నాన్న సదాశివన్, అమ్మ పేరు వర్ణిక. తెలుగు వాళ్ళమే. ఉమ్మడి చెన్నై రాష్ట్రంలో మా పూర్వీకులు నెల్లూరు ప్రాంతంలో వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవారట. మద్రాసు వలస వచ్చారు. అమ్మా నాన్నలు భవన నిర్మాణ కూలీలు.
వాళ్ళ స్వేదంతోనే నన్ను ఇంజనీరింగ్ చదివించారు అంది కోమలి. తల్లిదండ్రులు కష్టజీవులని గర్వంగా చెప్పుకుంది. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండిపోవాలనిపించింది. ఒకరోజు తన ఎదురుగా ఎటో చూస్తూ ఉండిపోయింది. ఈజ్ ఎనీథింగ్ రా అడిగాడు. ఆఫీసులో ఎవరన్నా మనసు కష్టపడేటట్లు మాట్లాడారా? ఏదన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పొచ్చు కదా అన్నాడు కోమలి చేతి మీద చేయి ఉంచి. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. మా నాన్న చనిపోయాడు. ఇల్లు నిర్మాణానికి కట్టెలతో కట్టిన స్కాఫ్ హోల్డింగ్ మీద నుండి కాలు జారి కింద పడ్డాడు. తల గ్రెనేట్ రాయికి కొట్టుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు అంది సన్నగా ఏడుస్తూనే. ఆమె దగ్గరికి వెళ్ళి భుజం నిమిరి ఓదార్చాడు. ఆ సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఆమె ఆఫీస్కి రావటం మానేసింది. ఎందుకు రావటం లేదో కారణం ఎవరికీ తెలియదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉంది. కోమలి అడ్రస్ తీసుకుని కారులో ఆమె అద్దెకు ఉండే ఇంటికి వెళ్ళాడు. 2 చిన్న గదుల ఇల్లు అది. గాలి వెలుతురు సరిగ్గా రావటం లేదు. గదిలో ఓ మూల కూర్చుని ఉంది. తండ్రి చనిపోయిన వారం రోజులకే కోమలి తల్లి కూడా చనిపోయిందట. ఇంటి యజమాని ఆ విషయం చెప్తూ ఇల్లు ఖాళీ చేసి మరొక చోట అద్దె ఇల్లు చూసుకోమని చెప్తూ ఉంటే వినిపించుకోవటం లేదు. ఏం వండుకుంటుందో ఏం తింటుందో తెలియదు. ఈ పిల్ల కూడా గుట్టుక్కుమంటే ఇక నా ఇంటికి అద్దెకి ఎవరు వస్తారండి? అదేదో లా పాయింట్ మాట్లాడుతున్నట్టు దీర్ఘాలు తీస్తూ మాట్లాడాడు. మీకు బుద్ధుందా? అనుకోకుండా తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు 10 రోజుల వ్యవధిలో చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ అమ్మాయి ఉంటే మరింత కృంగిపోయేటట్టు మాట్లాడతావా? ఓదార్చి ధైర్యంగా ఉండమని చెప్పాలి కానీ నోటికొచ్చినట్లు వాగుతావా? కోపంగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వాళ్ళని చేర్చి వెంటనే ఇల్లు ఖాళీ చేయమని గొడవకు దిగాడు ఇంటి యజమాని. కోమలి చేయి పట్టుకుని కారులో కూర్చోబెట్టాడు. ఇంట్లో సామాను ఉంది కదా, అదెప్పుడు తీసేసుకుని ఇల్లు ఖాళీ చేస్తావు అడిగాడు ఇంటి యజమాని. ఆ సామానంతా అమ్మేసుకో, మాకు అవసరం లేదు అన్నాడు. మరి ఈ నెల కరెంటు బిల్లు నసిగాడు ఇంటి యజమాని. జేబుల నుండి 10-500 నోట్లు తీసి అతని మీదకు విసిరి కారు స్టార్ట్ చేశాడు. రోడ్డు మీద పడిన నోట్లు ఆనందంగా ఏరుకున్నాడు ఇంటి యజమాని. అపార్ట్మెంటులో కోమలిని చూసి ఆశ్చర్యపోయాడు సుందరం. నువ్వుండే అపార్ట్మెంట్లో కోమలు ఉంటుందేమిటి అడిగాడు. తల్లిదండ్రుల్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది. ఎవరో ఒకరు అండగా నిలబడాలి, స్థిరంగా నిలదొక్కునే వరకు చెప్పాడు సుందరంతో. మన స్టాఫ్లో ఎవరో ఒకరికి చెప్తే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఆదుకునేవారు కదా, నువ్వెందుకు నీ అపార్ట్మెంట్కి తీసుకొచ్చావు? నేను తోడుంటానని హామీ ఇచ్చాను. ఎటువంటి కష్టం కలగకుండా పక్కనుంటానని చెప్పాను అన్నాడు. అందమైన ఆడపిల్లకి ఎవరైనా తోడుగా ఉంటానని చెప్తారు. 1 నైట్ స్టాండ్ ఎవరికైనా సరదానే అన్నాడు సుందరం. అతని మాటలు తనకు చిరాకు తెప్పించాయి. నన్ను అలా అర్థం చేసుకున్నావన్నమాట. కోమలి ఒప్పుకోవాలే కానీ జీవితాంతం ఆమెకు తోడు నీడగా ఉంటాను. ఒక్క రాత్రి ఆమెతో గడిపి ఆ తర్వాత నీ దారి నువ్వు చూసుకునే తత్వం కాదు నాది. నరేంద్ర, ఆ అమ్మాయి మన ప్రాంతం అమ్మాయి కాదు. మన కంపెనీలో చేరి 4 రోజులు కూడా కాలేదు. ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోకుండా జీవిత భాగస్వామిని చేసుకునే ఆలోచన పెట్టుకోకు. మీ అన్నయ్య గారు నన్ను కోప్పడతారు. వ్యాపారం అని చెప్పి పొలం అమ్మించి ఎవరో తమిళ అమ్మాయితో ముడిపెట్టావా అంటూ నన్ను నిందిస్తాడు అన్నాడు సుందరం. మా అన్నయ్య అటువంటి వ్యక్తి కాదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే చేస్తాననే నమ్మకం ఉంది. పొరపాటున నేను తప్పటడుగులు వేసినా క్షమించే మనస్తత్వం ఆయనది. పొరపాటు పడితే తప్పు దిద్దుకోమని సలహా ఇస్తాడు అన్నాడు. షాపింగ్ మాల్లో డ్రెస్సులు కొనుక్కుని అపార్ట్మెంట్కి తిరిగి వచ్చిన కోమలని చూడగానే సంభాషణ ముగించి కోమలని ముక్తసరిగా పలకరించి వెళ్ళిపోయాడు సుందరం. కూరగాయలు కట్ చేసి వంట చేసే ప్రయత్నంలో ఉంది కోమలి. మనకు వంట అమ్మాయి ఉంది. నువ్వేం తింటావో వంట మనిషికి చెప్తే గంటలో అన్నీ చేసి పెడుతుంది. నువ్వేం కాయగూరలు కోసి చేతికి ఘాట్లు పెట్టుకునే అవసరం లేదు అన్నాడు ఆమె దగ్గరికి వెళ్ళి. చెయ్యి చాచి తన చేతి వేళ్ళు చూపిస్తూ, ఒక్కసారి నా చేతి వేళ్ళు తాకి చూడండి అంది. తను చేతి వేళ్లను నిమిరాడు. సుకుమారంగా గులాబీ రేకుల్లా మెత్తగా మాత్రం లేవు, గట్టిగా ఉన్నాయి. చిన్నప్పటి నుండి ఇంట్లో పనులు చేసి చేతి వేళ్ళు బండబారాయి. ఇంట్లో ఏ పని చేయనీయకుండా సోమరిపోతం చేయకండి అందామె. వంట మనిషి వచ్చింది. కోమలని వంటగదిలో చూసి గతుక్కుమంది. బాబుగారు, నా వంట మీకు నచ్చటం లేదా? వేరే వంట మనిషిని పెట్టుకున్నారా
అంది బిక్కమొహం పెట్టి. ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుంది కోమలి. నీ ఉద్యోగం పోదులే, నీకు నేను హెల్పర్ని, చిన్న చిన్న పనులు నాకు చెప్పు అంది కోమలి నవ్వుతూ. ఎవరు బాబు ఈ అమ్మాయి అడిగింది వంట మనిషి. మా ఆఫీస్లోనే పనిచేస్తుంది, తను కూడా ఇంజనీరే, నాతో పాటు ఇదే అపార్ట్మెంట్లో ఉంటుంది, నిన్ననే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు. తనను అతుక్కుపోయి నిలబడిన కోమలి ఇంజనీర్ అని తెలుసుకుని నమస్తే మేడం అంటూ చేతులు జోడించింది వంట మనిషి. భలేదానివే, బాబుగారు ఇంజనీర్ అనగానే నాకు నమస్కారం పెట్టావా? నేను నీలాంటి దాన్ని, ఇద్దరము కష్టజీవులమే, నీకంటే చిన్నదాన్ని చెల్లి అని పిలువు. నువ్వు మేడం అని అన్నావంటే మన ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అంది కోమలి. చదువుకున్న వాళ్ళు ఇంత అన్యోన్యంగా ఆదరంగా మాట్లాడతారా? ఆశ్చర్యపోతూ కోమలి బొగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టింది. నీ అంత అందమైన పిల్లను నేను ఎక్కడా చూడలేదు అంది వంట మనిషి. వాళ్ళిద్దరూ కాసేపు తమిళంలో మాట్లాడుకున్నారు, మరింత దగ్గరయ్యారు. మనసులో ఏదో తియ్యటి అలజడి మొదలైంది కోమలితో పరిచయం మొదలైన దగ్గర నుంచి. అప్పటి వరకు బిల్డర్గా మంచి గుర్తింపు పొందాలి, సుందరంతో కలిసి పెట్టిన ఇంజనీరింగ్ కంపెనీ ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనుకునేవాడు. దాదాపుగా అనుకున్న లక్ష్యం సాధించాడు. అలసిపోయిన శరీరం, మనసుకు నులివెచ్చని సమీరంలా కోమలి అనుకోకుండా తను ఉండే అపార్ట్మెంటుకు చేరింది. 2-3 సార్లు ఊరికి వెళ్ళినప్పుడు అన్నయ్య వదినలు తన పెళ్లి సంగతి గుర్తు చేసేవాళ్ళు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా పాత ఇంటిని అన్ని వసతులు ఉన్న ఇంటిగా మార్చడం, ఏసీ పెట్టించడం, ఇంటికి ఫోను ఫర్నిచర్ ఏర్పాటు చేయడంలో మునిగిపోయాడు. ఊళ్ళో పాఠశాల భవనం, పశువుల ఆసుపత్రి భవనం సొంత ఖర్చుతో కట్టించాడు. ఒకసారి బలరాం అన్నయ్య మోటార్ పంపు సెట్ కొనడానికి మద్రాసు వచ్చాడు. తన అపార్ట్మెంట్లో ఉన్న కోమలిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవర్రా అమ్మాయి, నీతో పాటు ఎందుకుంటోంది? పెళ్లి కాని అమ్మాయితో చనువుగా మాట్లాడటం ఏంటి? ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే నాకు తలవంపులుగా ఉంటుంది. ఆ ప్రశ్నలు ఏమీ అడగలేదు, మౌనంగా ఉండిపోయాడు. తిరిగి వెళ్ళేటప్పుడు మద్రాసు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోతూ భుజం తట్టి, నచ్చితే పెళ్లి చేసుకుని మన ఊరికి తీసుకురా, ఊళ్ళో అందరికీ భోజనాలకు పిలిచి కొత్త దంపతులను అందరికీ పరిచయం చేస్తాను చెప్పాడు. అప్పటి వరకు కోమలిని తను ఇష్టపడుతున్నాడన్న విషయమే తనకు తట్టలేదు. ఆ అమ్మాయి చురుకైనది, మంచి మనసున్న అమ్మాయి అని అనుకునేవాడు. ఇప్పుడు ప్రతి ఆలోచన ఆమె చుట్టూ తిరుగుతూ ఉంది. సరికొత్త రాగాలు పలుకుతున్న మనసును ఆమె ముందు పరిస్తే ఏమనుకుంటుంది? మీరు ఆదరించారని మీ చేత 3 ముళ్ళు వేయించుకోవాలా? నా వ్యక్తిగత ఇష్టాలతో, నా మనసుతో మీకు పని లేదా? మీ నిర్ణయమే నా నిర్ణయం అని తలంచుకుని పెళ్లిపీటల మీద మీ పక్కన కూర్చోవాలా అని మొహం మీద అడిగితే తన దగ్గర సమాధానమే ఉంది. అపార్ట్మెంట్లో తన బట్టలు సామాను 2 బ్యాగుల్లో సర్దుకుంటున్న కోమలిని చూశాడు. గుండె ఆగినంత పనయింది. పెదవులు దాటి మాటలు కూడా రావటం లేదు. మన ఆఫీసులో పనిచేసే స్టెనో తన్వి తనుండే అపార్ట్మెంట్కి వచ్చేయమని చెప్పింది. తనొక్కతే అపార్ట్మెంట్ రెంట్ కట్టుకోలేకపోతోందిట. నేను తన్వి అపార్ట్మెంట్కి వెళ్తే రెంట్ షేర్ చేసుకోవచ్చు, ఆమెకు ఆర్థిక భారం తగ్గుతుంది తాపీగా చెప్పింది. కోమలి దూరంగా జరిగితే తనకు గుండె మీద భారం పెరగదు? మళ్ళీ తను ఒంటరిగా ఉండాలా? అలా ఉండగలడా? వద్దు కోమలి, వెళ్ళొద్దు, కావాలంటే తన్వీని వచ్చి మనతో ఉండమను అన్నాడు. నేను అదే చెప్పాను, బాస్తో అపార్ట్మెంట్లో ఎలా ఉండగలను అని అడిగింది. అందుకే నేనే ఆమె ఉండే అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతున్నాను అనేసింది. నువ్వు వెళ్ళిపోతే నేను పిచ్చివాడైపోతాను. బాస్ పిచ్చివాడైతే స్టాఫ్కే నష్టం. మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. మీతో పాటే ఉండిపోమ్మంటారా? ఇప్పటికే మన గురించి ఏదో అనుకుంటున్నారు. అందరి సంగతి మనకు అనవసరం. తన్వికి రెంట్ ఇబ్బంది లేకుండా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. శాలరీ పెంచటము లేదా కంపెనీ పేరు మీద ఉన్న ఖాళీ అపార్ట్మెంట్ తక్కువ అద్దెకి ఇవ్వటము చేస్తాను, ఓకేనా అన్నాడు. డబుల్ ఓకే. ఆ సంతోషంలో దగ్గరకు వచ్చి చేతిని సుతారంగా నిమిరింది. సారీ, మిమ్మల్ని సార్ అనటం కూడా మర్చిపోయి మీ చేతిని ప్రెస్ చేశాను అంది తత్తరపడుతూ. ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. వారం రోజుల నుండి నీకు చెప్పాలని ప్రయత్నించి విఫలమయ్యాను. నీ దగ్గరకు వచ్చి నిలబడాలంటేనే బెరుకు. నువ్వు నా ప్రపోజల్ని కాదంటే నిరాశ నిస్పృహలకు గురవుతాను. రేపు మనిద్దరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అందరూ అంటూ ఉంటారు, లవ్ మేక్స్ యూ స్ట్రాంగ్ అని.
కానీ నా విషయంలో ప్రేమను వ్యక్తం చేయటంలో కూడా బలహీనత, భయము చోటు చేసుకున్నాయి. ఈ క్షణంలో కూడా నా పరిస్థితి అలాగే ఉంది. నువ్వెక్కడ నన్ను నెట్టేసి దూరంగా వెళ్ళిపోతావేమోనని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. మరింత దగ్గరగా జరిగి చెంపలు నిమిరింది. ఆ స్పర్శకు అప్పటిదాకా మనసులో చోటు చేసుకున్న ఉద్విగ్నత సడలిపోయింది. ఎప్పుడూ నువ్వు నాకు తోడుగా ఉండాలి అన్నాడు, తన పెదాలను ఆమె చెక్కిలి మీద ఆనిస్తూ. మన చేతుల్లో ఏదీ ఉండదు. విధాత మన జీవితాలను ఎలా నడిపిస్తాడో తెలియదు. ఉన్నన్నాళ్ళు నా మీద మీకు ద్వేషం, అసహ్యం కలగకుండా ఎప్పుడూ మీ కళ్ళు నా మీద ప్రేమ కురిపిస్తూ ఉంటే చాలు అంది తన్మయత్వంతో కౌగిలిలో ఒదిగిపోయి. రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి జరిగింది. కారులో ఊరికి తీసుకువెళ్ళి అన్నయ్య, వదినమ్మ ఆశీస్సులు పొందారు. నిండు 100 ఏళ్ళు ఆనందంగా అన్యోన్యంగా ఉండండి అంటూ వాళ్ళు దీవించారు. చెన్నై తిరిగి వచ్చేశారు. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన రాగానే కొడైకెనాల్ గుర్తుకొచ్చింది. మంచు కురిసే విడిదిలో తొలి రాత్రి కొండ చర్యల్లో ఉండే హోమ్ స్టే దిగారు. ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి సేద తీరారు. కదిలి వచ్చే మంచు మేఘాలు చూస్తూ ఉంటే మనసు ఉప్పొంగిపోయింది. విడిదిని మిస్టీ క్లౌడ్స్ చుట్టుముట్టేస్తూ ఉంటే కోమలిని అల్లుకుపోయాడు. 3 రాత్రులు మధురంగా గడిచిపోయాయి. ఆకుపచ్చని అందాలను ఆరబోసుకున్న కొడైకెనాల్ కొండ కోణల్ని వదిలి చెన్నై వెళ్ళిపోతున్నామనే దిగులు, మరొక పక్కన అపురూపమైన అందాలను గుండె గదుల్లో నిక్షిప్తం చేసుకున్నామన్న భావన చోటు చేసుకుంది. కోమలి కూడా పల్లెటూళ్ళన్నా, కొండ కోనలు, సెలయేళ్లు చూడటమన్నా ఎంతో ఇష్టం. ఇద్దరూ ఎంతో ప్రేమతో కట్టుకున్న అనురాగ గోపురం పట్టుమని 2 ఏళ్లు కూడా పదిలంగా లేదు. ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. కోమలి స్నానం చేసి బెడ్రూమ్లోకి వచ్చాక గిలగిలా కొట్టుకుంటూ వణికిపోతూ ఉంది. వాంతులు కూడా అయ్యాయి. ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి పొదివి పట్టుకున్నాడు. ఏమైంది, నీరసంగా ఉందా? తన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే స్థితిలో లేదు. ఆమెను ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. కొంచెం కోలుకుని మాట్లాడే స్థితిలో ఉన్నప్పుడు రకరకాల ప్రశ్నలు వేశాడు డాక్టర్. ఇంతకు మునుపు ఎప్పుడైనా ఇలా స్పృహ కోల్పోయి పడిపోయారా? ఆహారం సరిగ్గా తీసుకుంటున్నారా? మీ కుటుంబంలో ఎవరికైనా ఫిట్స్ వస్తూ ఉంటాయా అంటూ 2 రోజులు ఏవేవో మందులు వాడినా మామూలు స్థితికి రాలేదు. అన్ని పరీక్షలు చేశారు. అన్ని రకాల పరీక్షల రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ తన కన్సల్టింగ్ రూమ్కు పిలిచాడు. ఐఎమ్ సారీ నరేంద్ర టు ఇన్ఫార్మ్ యూ, కోమలి గాట్ బ్రెయిన్ క్యాన్సర్. సడన్గా అలా పడిపోవడానికి కారణం గ్లూబోస్టమా మల్టీఫోరా అనే ట్యూమర్ బ్రెయిన్లో డెవలప్ అయింది. కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితి కొంతమేరకు మెరుగుపడవచ్చు. కానీ ఆ ట్యూమర్ డీప్ రూటెడ్ కావడంతో బ్రెయిన్ మళ్ళీ దెబ్బతింటుంది. శరీరంలోని ఇతర భాగాల మీద ఆ ట్యూమర్ ప్రభావం ఉంటుంది. అది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. కాస్ట్లీ డ్రగ్స్ వచ్చాయి. ట్రీట్మెంటుకు లక్షల్లో ఖర్చు ఉంటుంది. చికిత్సతో పూర్తిగా కోలుకుంటుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే కోమలి బ్రెయిన్లో డెవలప్ అయిన ఆ ట్యూమర్ మామూలు ట్యూమర్ కాదు. నిదానంగా చెప్పుకుపోయాడు డాక్టర్. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు తను. నువ్వు నా డీరెస్ట్ ఫ్రెండు కనుక ఉన్న విషయం చెప్పాను. కోమలికి అన్ని విషయాలు చెప్పకు. నా ప్రయత్నంలో లోపం లేకుండా లేటెస్ట్ మెడిసిన్స్ వాడతాను. నీ అదృష్టం బాగుంటే కోలుకుంటుంది. పూర్తిగా వెనుకటిలాగా యాక్టివ్గా తిరగలేకపోవచ్చును, కానీ ఇంట్లో తిరుగుతూ తన పనులు తాను చేసుకోవచ్చు కొన్నాళ్ళ పాటు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆమె ముందు నువ్వు ఏడిస్తే మరింతగా కునిగిపోతుంది ఆమె. ధైర్యంగా ఉంటే ట్రీట్మెంట్ మంచి ఫలితాలు ఇస్తుంది. పేషెంట్ అధైర్యపడితే క్యాన్సర్ మహమ్మారి తొందరగా కబళిస్తుంది చెప్పాడు. తను చాలాసేపు డాక్టర్ రూమ్లోనే ఉండిపోయాడు. కోమలి బెడ్ దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే బెదురు మొదలైంది. గుండెలను తొలచిస్తున్న బాధను తనెక్కడ ఆమె ముందు వ్యక్తపరుస్తాడోనని. అయినా తప్పదు. కోమలి దగ్గరికి వెళ్ళాడు, నవ్వే ప్రయత్నం చేస్తూ. మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం అడిగింది ఆమె ఆతృతగా. 2-3 రోజుల్లో హాస్పిటల్లో ఉండాలట. ఇంటికి వెళ్తే నువ్వు సరిగ్గా మందులు వేసుకోవు. డాక్టర్లు చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. చేతులకు పైపులు, మాటిమాటికి ఇంజెక్షన్స్ చేయటం, ఈ మందుల వాసన నాకేం నచ్చలేదు. టాబ్లెట్స్ ఇవ్వమనండి, ఇంటి దగ్గర వేసుకుంటాను.
జనరల్ వీక్నెస్లో స్పృహ తప్పి పడిపోయి ఉంటాను. ఆ చిన్నదానికి ఇంత హడావుడి చేస్తున్నారు. ఇక్కడుంటే కొత్త రోగాలు వచ్చేటట్టున్నాయి అంది కోమలి. ఆమె నుదురు నిమురుతూ, నీ పక్కనే ఉంటాను నేను. వారం 10 రోజుల్లో కోలుకుంటావు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోక తప్పదు అన్నాడు ఊబికి వస్తున్న కన్నీరు ఆపుకుంటూ. పగలంతా ఆమె పక్కనే కూర్చున్నాడు. లంచ్ సమయంలో రెస్టారెంట్కి వెళ్ళాడు. కోమలి లంచ్ చేసి రమ్మని గట్టిగా చెప్పడంతో తినబుద్ధి కాక ప్లేటు పక్కకు నెట్టి వచ్చేశాడు. సాయంత్రం పూట తన్వి వచ్చింది. కోమలి హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలిసి. సార్, కోమలి దగ్గర నేనుంటాను. మీరు అపార్ట్మెంట్కి వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకోండి అంది తన్వి. ఆమె రాత్రంతా కోమలి పక్కనే కూర్చుని ఉంది. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. మందుల ప్రభావంతో కోమలి నిద్రపోయింది, కానీ తన్వికి నిద్ర పట్టలేదు. అన్ని సౌకర్యాలు ఉన్న విఐపి రూమ్ అది. లేడి పిల్లల స్వేచ్ఛగా తిరిగే అమ్మాయిని బోనులో పెట్టినట్టు తన స్నేహితురాలికి జబ్బు చేయటం ఏమిటి? హాస్పిటల్లో మంచాన పట్టం ఏంటి? సొంత చెల్లెలకి ఆ కష్టం వచ్చినట్లు బాధపడింది. కీమోథెరపీ ట్రీట్మెంట్ మొదలయ్యేసరికి కోమలికి కూడా తనకొచ్చింది మామూలు వీక్నెస్ కాదని అర్థమైంది. స్నానం చేస్తూ ఉంటే జుట్టు పాయలు పాయలుగా ఊడిపోయింది. రాలి పడుతున్న వెంట్రుకలతో ఇబ్బంది లేకుండా తలంతా షేవ్ చేసి గుండు చేసేశారు. మీరు నిజం చెప్పండి, నాకొచ్చింది బ్రెయిన్ క్యాన్సర్ కాదు అడిగింది కోమలి. అడ్వాన్స్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న టాప్ హాస్పిటల్ ఇది. వీళ్ళు నయం చేయలేని డిసీజ్ లేదు, తొందరగానే తగ్గిపోతుంది. ఆమె చేతిని పెదవుల దగ్గర ఉంచుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. ఆ చేతిని అందుకుని గుడి మెట్లు ఎక్కిన సంఘటన గుర్తుకొచ్చింది. గుడికి వెళ్దాం అడిగింది. ఇప్పుడెందుకు? మా తాత ముత్తాతలు పొలం పనులు చేసుకుని బతికారు. నన్ను చదివించుకోవటానికి ఇష్టం లేకపోయినా మా అమ్మ నాన్నలు పట్నం వచ్చారు. 10వ తరగతి తర్వాత నా చదువు సాగదేమో అనుకున్నాను. ఇంజనీరింగ్ చదువు కూడా పూర్తయింది. మంచి ఉద్యోగం వస్తుందో రాదోనన్న టెన్షన్లో ఉండేదాన్ని. గణేషన్ సార్ నేను ఉండే వీధిలోనే ఉండేవారు. ఇంటర్తో చదువు మానేద్దామనుకుంటే ఆయనే నా వెంటపడి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు. ఫీజులు ఆయనే కట్టాడు. దగ్గర బంధువు కూడా కాదు. కేవలం ఆడపిల్లలు బాగా చదవాలి, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేది ఆయన ఫిలాసఫీ. నాకు ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చినప్పుడు నాకంటే ఆయనే ఎక్కువగా సంతోషపడ్డారు. ఆయనే అమెరికా వెళ్తూ నన్ను తన సీట్లో కూర్చోబెట్టారు. అవసరం ఉన్నప్పుడు ఎవరో అనుకోకుండా వచ్చి సహాయపడతారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, దైవం మానుష రూపేణ అంటారు కదా. ఎక్కడో గుడిలో కూర్చుని దేవుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తూ ఉంటాడు. వీలున్నప్పుడల్లా గుడికి వెళ్ళి అంతా నీ సృష్టే స్వామి అంటూ నమస్కరించుకోవాలి. మీరు నాకు భర్తగా లభించడం కూడా దైవలీలే అంది ఆమె. గుళ్ళో కోమలి పక్కన నిలబడి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కోమలి భార్యగా దక్కినందుకు. మళ్ళీ ఇదేమిటి? కోమలిని తన నుండి దూరం చేస్తున్నాడు. గదిలో ఎవ్వరూ లేనప్పుడు ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు. చేతులు నిండా కనువిందుగా కనిపించే ఆమె చిక్కి శల్యమైపోయింది. నేనింకా మీకు ముద్దొస్తున్నానా? నవ్వుతూ అడిగింది. గుడికి వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పావుగా, మనమంతా విశ్వరేణువులమని. బాహ్య రూపం భ్రాంతి, మనసులో ఉండే రూపం చెక్కు చెదరదు. ఫాంటమ్ ఆఫ్ లవ్ నువ్వు అనేశాడు ఆమె చెంపలను పెదాలతో స్పృశిస్తూ. నర్సు గదిలోకి వచ్చింది. డ్రెస్ చేంజ్ చేయాలి, మీరు బయటకు వెళ్ళండి అంది. కొన్ని నిమిషాల ఎడబాటే తట్టుకోలేకపోతున్నాడు. ఏదన్నా మిరాకిల్ జరిగి కోమలి కోలుకుంటుందేమో. అనవసరంగా తను అధైర్యపడకూడదు. 1000 తేళ్లు ఒక్కసారిగా శరీరం మీదకు పాకి కుట్టినంత బాధగా ఉంది అంది కోమలి ఒకరోజు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ట్రీట్మెంట్ మొదలు పెట్టకుండా కోమలిని ఇంటి దగ్గరే ఉంచేసినట్లయితే బాగుండేదేమో డాక్టర్. అనవసరంగా కీమోథెరపీ, రేడియేషన్ మొదలుపెట్టి ఆమెకు నరకం చూపిస్తున్నాను అన్నాడు డాక్టర్తో. ఏ పేషెంట్ బంధువైనా అలాగే భావిస్తాడు. క్యాన్సర్ క్రిములు త్వరగా శరీరం అంతా తొందరగా పాకకుండా ఉండటానికి ఈ ట్రీట్మెంట్. నొప్పులు తగ్గటానికి మందులు వాడతాము. ఆమె జీవితకాలం పొడిగించడానికే మా ప్రయత్నం అంతా అన్నాడు డాక్టర్. సుందరం కూడా అప్పుడప్పుడు హాస్పిటల్కి వచ్చిపోతూ ఉంటాడు. హాస్పిటల్లో నువ్వు ఉండి చేసేదే ఉంది, డాక్టర్లు నర్సులు చూసుకుంటారుగా.
తన్విని హాస్పిటల్లో ఉండమని చెప్దాము. డ్యూటీ చేయకపోయినా జీతం ఇచ్చేద్దాము. ఏదో ఒక టైంలో నువ్వు వచ్చి కోమలిని పలకరించు అన్నాడు సుందరం. అతని మాటలు బాగా కోపం తెప్పించాయి. కోమలి పరిస్థితి ఆ విధంగా ఉంటే నేను వచ్చి ప్రాజెక్ట్ వర్క్ చూడాలా? నా వల్ల కాదు, మరొకరి సహాయం తీసుకో. ఇప్పట్లో నేను కన్స్ట్రక్షన్ వర్క్ చూడలేను అనేశాడు. మరొకసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు, నువ్వు అనవసరంగా లక్షలకి లక్షలు కుమ్మరిస్తున్నావు కోమలి మీద అన్నాడు సుందరం. ఆమె నా భార్య, నాలో సగం. ఆలయంలో దేవుడు ఎలాగో భార్య కుటుంబానికి జీవన జ్యోతి. ఆ జ్యోతి కొడి కట్టకుండా కాపాడుకోవాలి కదా. కష్టపడి సంపాదించేది ఎందుకు? కుటుంబాన్ని నిలుపుకోవటానికే కదా సమాధానం ఇచ్చాడు. అది కాదురా, ఎంత ఖర్చు పెట్టినా ఆమె ప్రాణాలు నిలవటం కష్టం అంటున్నారు స్పెషలిస్ట్ డాక్టర్లు నసుగుతూ అన్నాడు సుందరం. ప్రాణ స్నేహితుడు అలా మాట్లాడతాడని కల్లో కూడా ఊహించలేదు. తనకు ధైర్యం చెప్పి అండగా ఉండాల్సింది పోయి నిరుత్సాహపరుస్తూ మాట్లాడతాడా? వాడికి కావలసింది ఇంజనీరింగ్ కంపెనీ వ్యవహారాలు సజావుగా సాగటం. బిల్డింగ్ వర్క్స్ పట్టించుకోకుండా తను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే లాభాలు తగ్గిపోతాయి. వాడితో మాట్లాడటం అనవసరం అనిపించి మౌనంగా ఉండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత, సారీరా, నీ మనసు నొప్పించాను. ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు, కోమలు కోలుకుంటే చాలు అనేసి వెళ్ళిపోయాడు సుందరం. ఏడుకొండల వాడి చిన్న ఫోటో ఎదురుగా పెట్టుకుని నమస్కరిస్తున్న కోమలిని చూసి, నీకు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది కోమలి, కానీ ఆ దేవుడు ఎవ్వరికి రాకూడని కష్టం నీకు ప్రసాదించాడు అంది తన్వి. నాకేం కష్టం వచ్చింది అంది కోమలి. నీకు నరేంద్ర గారికి పెళ్లి జరిగి 2 ఏళ్ళు కూడా కాలేదు. 6 నెలల నుండి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు. పక్కనే లైఫ్ సపోర్ట్ సిస్టమ్, ఒంటి నిండా ట్యూబులు. భర్తతో సరదాగా తిరగాల్సిన రోజుల్లో హాస్పిటల్లో ఉండటం ఏమిటి? బాధగా అంది తన్వి కోమలి చెయ్యి నిమురుతూ. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, అమ్మా నాన్నలు చనిపోయారు. సొంత అక్కలా నువ్వు నన్ను కనిపెట్టుకుని ఉన్నావు. ఉద్యోగంలో చేరాక మన ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. చివరి దశలో నిన్ను నా పక్కన కూర్చోబెట్టింది ఏడుకొండలవాడే. తోబుట్టువులు లేని లోటు తీరుస్తున్నావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోగలనా? అలాగే నరేంద్ర గారు నాకు భర్తగా లభించటం జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వారం. ఇక శారీరక బాధలంటావా? ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా చనిపోయే ముందు శరీరం కృషించటం సహజం. ఎక్కడో 100కి1 నిద్రలో సునాయాసంగా ప్రాణాలు వదిలేస్తారు అంది కోమలి నవ్వే ప్రయత్నం చేస్తూ. కొద్దిగా కోలుకోవటం, నడిచే ఓపిక వచ్చినప్పుడు అపార్ట్మెంట్కు తీసుకొచ్చేవారు కోమలిని. 2-3 నెలలు గడిచాక స్పృహ కోల్పోయి పడిపోయేది. 4-5 సార్లు అలా జరిగింది. మొదటిసారి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు డాక్టర్లు, సాధ్యమైనంత వరకు నార్మల్ లైఫ్ కొనసాగించండి, బాగానే ఉంది నా ఆరోగ్యం అని మీరు ప్రతి క్షణం అనుకుంటూ ఉండాలి, అప్పుడే కోలుకోవటానికి శక్తి వస్తుంది అని చెప్పారు. మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు, నువ్వు మొండిదానివే, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావటం, మళ్ళీ జాయిన్ అవ్వటం, అదేదో నార్మల్ లైఫ్లా గడిపిస్తున్నావు, గుండె ధైర్యం ఎక్కువే నీకు అన్నాడు కోమలితో. అందరి ముందు అలా ధైర్యంగా ఉన్నట్లు నటిస్తూనే గదిలో ఎవ్వరూ లేనప్పుడు, నరేంద్ర నుండి తన్వి నుండి నన్ను దూరం చేయకు తండ్రి అని కన్నీళ్లు పెట్టుకుంటాను అంది కోమలి. నిన్ను భగవంతుడు ఎన్ని పరీక్షలకు గురి చేస్తున్నా నీలో ఆ దైవభక్తి అంతరించలేదే అంది తన్వి. అవును, దైవభక్తి ఎక్కువే. ప్రకృతే దేవుడు నాకు, ఆ ప్రకృతిలో భాగం నేను. ప్రకృతిలో నుండి ఆకృతి ఏర్పడటం, నశించటం, మళ్ళీ జీవం పోసుకొని మరొక రూపం దాల్చటం, అనంతమైంది ఈ ప్రక్రియ అంది. ఇవన్నీ ఎక్కడ చదివావే? చిన్నప్పటి నుండి నేను పుస్తకాల పురుగును. పాత పేపర్లు, పుస్తకాలు అమ్మే షాపు మా ఇంటి పక్కనే ఉండేది. కనిపించిన ప్రతి కాగితము, పుస్తకం చదివేయటం, అవన్నీ కట్టలు కట్టడం నా పని. మిరపకాయ బజ్జీ, జిలేబీ కొనిచ్చేవాడు ఆ షాపు యజమాని. అంత బాధలోనూ నవ్వుతూ చెప్పింది కోమలి. అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పండుగగా ఉండేది కోమలికి. సాయంత్రం పూట అపార్ట్మెంట్ వెనుక వైపు ఉన్న సిట్అవుట్లో పేం కుర్చీల్లో కూర్చునేవాళ్ళం. బెడ్రూమ్ నుండి 2 చేతులతో ఎత్తుకుని సిట్అవుట్ వైపు తీసుకువెళ్ళేవాడు నరేంద్ర. కొన్ని పూల కుండీలు ఉండేవి. బకెట్తో నీళ్లు తెచ్చిస్తే మగ్గుతో కొద్ది కొద్దిగా నీళ్లు పోసేది. కోమలి హాస్పిటల్లో చేరాక వాటికి నీళ్లు పోసేవారే లేరు. దాదాపుగా ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి.
అక్కడే కూర్చుని పశ్చిమాన కనిపించే సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉండేవాళ్ళు. ఆకాశంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి, ఇక లోపలికి వెళ్దామా అడిగేవాడతాను. కొంచెంసేపు ఇక్కడే కూర్చుందాము, కాసేపు ఆగితే మిరప పువ్వుల్లా నక్షత్రాలు కనిపిస్తాయి అనేది. ఏది తినాలని అనిపించకపోవటం, బలవంతాన కొద్దిగా తినిపిస్తే వెంటనే వాంతి చేసుకునేది. టీవీ చూడటానికి కూడా ఇష్టపడేది కాదు. ఎదురుగా మీరు కూర్చుంటే చాలు, ఇక వేటిపైన ఆసక్తి లేదు. ప్రశాంతంగా ఇంట్లో ఉన్నప్పుడే మీ ఒడిలో ప్రశాంతంగా కన్నుమూయాలి అంది. కోమలి అనారోగ్యం సంగతి తెలుసుకుని బలరాం అన్నయ్య వదిన వచ్చారు. అన్నయ్య భుజం మీద తలవాల్చి ఏడ్చేశాడు. మరొక 2 నెలలు గడిచాక కోమలి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా మారింది. ట్యూబ్స్ ద్వారానే ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. ముఖం పూర్తిగా కళ తప్పిపోయింది. చేతులతో పైకి లేపితే ఎండిపోయిన ఆకుల మూటలా తేలిగ్గా ఉండేది ఆమె బాడీ. నాకేం దిగులు లేదు, మీతో వండర్ఫుల్ లైఫ్ జర్నీ. అతి కొద్ది కాలమే అయినప్పటికీ నాకెంతో ఆనందాన్ని కలిగించింది అంది. కొంచెం ఓపికన్నప్పుడు ధైర్యంగానే మాట్లాడేది. ఆమె పట్ల ప్రేమ, శారీరకంగా ఆమె పడుతున్న ఇబ్బంది చూసి విచారం, తనకు దూరం అవుతుందనుకున్నప్పుడు దేవుడి మీద కోపం, కోలుకుంటుందనే మిణుకుమంటున్న ఆశ అంతరాంతరాలలో కలబోసుకుపోయాయి. ఒక్కసారి నా తలను మీ ఒడిలో చేర్చుకోండి అంది నీరసంగా చూస్తూ. ఆమె తలను ఒడిలో చేర్చుకొని నుదురు నిమిరాడు. నవ్ ఐ యామ్ ఫీలింగ్ బెటర్ అంది మెల్లగా. ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రపోతున్నదేమో డిస్టర్బ్ చేయటం ఎందుకు అనుకుంటూ ఆమె తనను తన ఒడిలో అలాగే ఉంచుకొని కూర్చున్నాడు. తనకు కూడా నిద్ర వచ్చేసింది. డాక్టర్ వచ్చి భుజం తట్టి లేపాడు. షీఈజ్ నో మోర్ అన్నాడు. ఆమె కోరిక తీరింది. నా ఒడిలో కన్ను మూయాలని అనుకునేది. ఆమెను ఎంత ఖర్చు పెట్టైనా సరే బ్రతికించుకోవాలన్న నా కోరిక తీరలేదు అన్నాడు తన్వితో. సొంత చెల్లెలు చనిపోయినట్లు ఏడుస్తూనే ఉంది తన్వి. సంపద అన్ని సౌకర్యాలు సమకూరుస్తుంది, కానీ మనిషిని బ్రతికించలేదు అనుకున్నాడు. సంపాదన మీద విరక్తితో చెన్నై నుండి తను సొంత ఊరు వచ్చేశాడు. గతం నుండి బయటకొచ్చాడు నరేంద్ర. ఏమిట్రా, బాగా చీకటి పడిపోయిన కొండ మీద కూర్చుని ఏం చేస్తున్నావు? నీకోసం నది ఒడ్డున చింతతోపు, ఊళ్ళో రచ్చబండ అన్నీ వెతికి ఇక్కడికి వచ్చాను, పద వెళ్దాం అన్నాడు బలరాం నరేంద్ర చేయి పట్టుకుని పైకి లేవదీసి. అన్నయ్యకు తనకు వయసులో 2 ఏళ్లే తేడా. చిన్నప్పటి నుండి తన ప్రతిచర్య గమనిస్తూ తనకు తోడుగా ఉంది అన్నయ్యే. కోమలి చనిపోయినప్పుడు తను దాదాపు పిచ్చివాడలా తిరుగుతూ ఉంటే వెంట పెట్టుకుని ఊరికి తీసుకువచ్చాడు అన్నయ్య. తల్లడిల్లిన హృదయాన్ని శాంతపరిచి సొంత ఊరి మీద మమకారం కలిగేలా చేసి గుండెల్లో గూడు కట్టుకున్న బాధను మరిపింపచేసింది ఆయనే. పక్కన అన్నయ్య ఉంటే తనకు కొండంత బలం. వాళ్ళిద్దరూ కొండ దిగి ఊళ్ళోకి అడుగుపెట్టారు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.